వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ కొరడా, అంటే ఆధారాలు పక్కాగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అంటూ కూడా ఒక వార్త అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇంతటికి ఎందుకు మహేష్ బాబు గారికి ఈడీ ఇక్కడ, అంటే ఎందుకు ఇక్కడ ప్రవేశించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక మహేష్ బాబు గారి అభిమానులు అయితే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలను కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మహేష్ బాబు గారి పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కొరడా జులిపించారు. సమన్లు కూడా జారీ చేశారు. ఈ నెల 27వ తేదీన విచారణ కూడా హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లో నటించడం ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్కు చెందినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ సురానా డెవలపర్స్, అలాగే సాయి సూర్య డెవలపర్స్ ఇటీవల ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా కూడా గుర్తించారు. అదనపు పన్ను ఎగవేత సహా మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ సాయి సూర్య డెవలపర్స్ అడ్వర్టైజ్మెంట్లో కూడా నటించినందుకు మహేష్ బాబుకు ఆ సంస్థ యాజమాన్యం 5.9 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఈ రెమ్యునరేషన్ 2.5 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ ద్వారా కూడా కంపెనీ యాజమాన్యం మహేష్ బాబుకు ఇచ్చిందనేది కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలు లభించడంతో మహేష్ బాబుకు కూడా విచారించాలని కూడా నిర్ణయించుకున్నారు. మనీ లాండరింగ్ ద్వారా కూడా నగదు లావాదేవీలు జరపడం నేరం. ఇందులో వాస్తవం ఎంత అనేది కూడా మహేష్ బాబు విచారించి కూడా ఇక్కడ ఆయన దగ్గర నేను కూడా తెలుసుకోవాలని కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే సాయి సూర్య డెవలపర్స్కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం, అడ్వర్టైజ్మెంట్లో కూడా నటించడం చూసి చాలామంది పెట్టుబడులు పెట్టారని కూడా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమాలు జరుగుతున్నాయనే విషయానికి తెలియక పెట్టుబడులు పెట్టారని కూడా చెబుతున్నారు. అయితే ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ నరేంద్ర సూర్య సురానా డెవలపర్స్ యజమానికి సతీష్ చంద్రగుప్తా మరికొందరి పైన కూడా తెలంగాణ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అలాగే ఎఫ్ఐఆర్ల ఆధారంగా కూడా ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ దర్యాప్తు కూడా ప్రారంభించింది. అనధికారిక లేఅవుట్లతో ఫ్లాట్లను అందించడం, ఒకే ఫ్లాట్ను పలువురికి విక్రయించడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం ద్వారా కూడా కొనుగోలుదారుల నుండి కూడా ఈ రెండు సంస్థలు అలాగే అడ్వాన్సులుగా కోట్ల రూపాయలు వసూలు చేశాయని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ సాయి సూర్య ప్రాజెక్టుకు మహేష్ బాబు ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం వల్ల కూడా ఈ వెంచర్ వెనుక ఉన్నటువంటి మోసాలు తెలియక చాలామంది పెట్టుబడులు పెట్టారని కూడా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కూడా వారిని మహేష్ బాబు వాళ్ళకి ప్రభావితం చేశారని కూడా ఆరోపణలు అయితే ఇక్కడ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే మహేష్ బాబుకు సంస్థ యాజమాన్యం రెమ్యునరేషన్ చెల్లించిన విధానాలపైన కూడా కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏ విధంగా ఇక్కడ డబ్బులు ఇచ్చారు అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక కారణంగా ఉంది. ఆయనను ఈడీ ముందు నిలబెట్టేలా కూడా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన నిఘా వేసింది ఈడీ. ఏప్రిల్ 16వ తేదీన జరిగినటువంటి సోదాల సందర్భంగా 100 కోట్ల రూపాయల మేర అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఈడీ అయితే గుర్తించింది. అందుకోసమే ఇక్కడ మహేష్ బాబు గారు ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం, ఆ సంస్థకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్లు కూడా చేయడం ఇక్కడ మహేష్ బాబు కూడా ఇక్కడ చిక్కుల్లో కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అనేక మంది సామాజిక మాధ్యమాల్లో కొంత ఎవరైతే మంచి పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా యూట్యూబర్స్ కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయినటువంటి వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం, లేదా ఇటువంటి మోసపూరితమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటిపైన కూడా ఇక్కడ రానున్న రోజుల్లో కఠినమైనటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వాటి దగ్గర నుండి కూడా మనకు నచ్చినటువంటి హీరో లేదా ఒక పెద్ద స్టారు ఇందులో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ఇది మంచి ప్రోడక్ట్ అయి ఉంటుంది, లేదా ఇది మంచి సంస్థ అయి ఉంటుందని ఇలాంటి వాటిని కూడా ఎప్పుడు చూసి ఎవరు కూడా మోసపోకండి. ఎందుకంటే వాళ్ళకంతా తెలీదు. వాళ్ళ పాపులారిటీని ఉపయోగించుకొని ఆ వ్యాపార సంస్థలు ఏవైనా సరే అడ్వర్టైజ్మెంట్కి వాళ్ళని పాపులారిటీని కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. వాళ్ళ అభిమానులందరూ కూడా మన అభిమాన హీరో కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, లేదా ఎవరైనా వాళ్ళని నమ్మి మీరు పెట్టుబడులు పెడితే ఇలాంటి మోసాలు కూడా జరుగుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వాటిని కూడా ఎప్పటికప్పుడు తక్షణమే మీరుగా
ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మోసాలను కూడా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలని కూడా కోరుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల్ని అలాగే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇందులో ఈ చిక్కుల నుండి మహేష్ బాబు గారు ఎలా బయటపడతారు, ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.